ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు టాలెంట్ అంటే సంవత్సరానికి 60 సినిమాలు తీస్తుంటే నీకెందుకు రాలేదు అన్నప్పుడు మీరేమన్నా హర్ట్ అయ్యారా? హర్ట్ అవ్వలేదమ్మా. ఆ! ఇంకోటి ఏంటంటే అంత పెద్దవాళ్ళు ఏదైనా మాట అంటే అది హర్ట్ అవ్వాల్సిన మాట అని కూడా నేను అనుకోలేదు. ఓకే. ఎందుకు దాన్ని రాలేదు మీరొక అన్నారు. యెస్. ఈ వాంట్స్ టు నో వై అంటే వాట్ ఈజ్ యువర్ డ్రాబ్యాక్ అనేదో అడుగుంటారు అనుకున్నా. అంతే. నేను ఏదో చెప్పాను. పాజిటివ్‌గా తీసుకున్నారు. అయిపోయింది. సుబ్బారావు గారు ఇప్పుడు బాంబేలో ఉన్నారు. ఈజ్ బిజీ విత్ సమ్ మూవీ. ఎవరు రాజ్ కపూర్ వాళ్ళ అబ్బాయి రణధీర్ కపూర్ను బబిత ఓకే. వాళ్ళతో సినిమా అవుతుంది బాంబేలో. ఇట్ మే టేక్ 2 or 3 months అన్నాడు. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ సీ యూ ఆఫ్టర్ 2 or 3 months. సార్ షల్ ఐ మీట్ యూ హియర్ ఆర్ ఎట్ హైదరాబాద్ అన్నాడు. వేర్ ఎవర్ యూ ప్లీజ్ అన్నాడు. ఓకే. ఐ విల్ మీట్ ఎట్ హైదరాబాద్ సార్, బికాస్ దట్స్ వేర్ యూ స్టే యాక్చువల్లీ. ఓన్లీ ఫర్ ద షూటింగ్ పర్పస్ యూ కమ్ హియర్ అండ్ గో బ్యాక్ అంటే ఓకే అన్నాను. సో థ్యాంక్ యూ సార్ అన్నాను. డోంట్ సే థ్యాంక్స్, యూర్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ ల్యాక్స్, డజంట్ మ్యాటర్ అన్నాడు. నాగేశ్వరమ్మ ఎవడు బిచ్చగాడిని పళ్ళెం పట్టుకొని వెళ్ళాను భిక్ష వేస్తాడని, అదే కదా నా స్థానం అలాంటిది. ఆయన ఏమాత్రం ఆ తర్వాత దగ్గర 3-4 ఏళ్ళు ఆయనతో అటు ఇటు తిరిగాను. ఏనాడు నువ్వు అనలే, మీరు అంటే వాడు ఆయన నువ్వంటే బాగుంది నేను సరదా పడేవాడిని. ఎప్పుడు నువ్వు అనలే. మీరు ఏం చేస్తారు, మీరు అక్కడ మీరు అన్న దగ్గర నుంచి ఎప్పుడు నువ్వు ఆయన రాలే. అయిందమ్మా అలాగా. ఆయనతో మాట్లాడి లాస్ట్లో చెప్పాను కదా వస్తానని చెప్పి, ఆయన చెప్పిన వెంటనే నా పెట్టేబేడ పట్టుకొని వైజాగ్ వెళ్ళిపోయి ఇంకెందుకు ఇక్కడ. ఓకే. ఆయన చెప్పిన టైంకి 1 నెల ముందు కరెక్ట్గా హైదరాబాద్ వచ్చా. కృష్ణానగర్ ఎక్కడరా సినిమా వాళ్ళు ఉంటారంటే కృష్ణా అక్కడ ఏదో దిక్కువన్ లాడ్జ్ ఉంది, ₹40-50 రోజుకి. నేను అనిపించింది 70 ఆ ప్రాంతం, 69-70 ఆ ప్రాంతం అంత దిగాను. నాగేశ్వరరావు ఉంటున్నది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 హౌస్ నెంబర్ 1 అయింది. అడ్రస్ ఉంది, బట్ ఎక్కడుంది బంజారా హిల్స్ తెలియదు. ఎవరినో కనుక్కుని ఒరే ఇక్కడ ఎక్కి నువ్వు పంజాగుట్లో దిగావంటే అక్కడెక్కి నెంబర్ 1 దీనిలోకి వెళ్ళొచ్చు అన్నారు. మొత్తం పంజాగుట్లో దిగా. బస్సు టైంకి రాలేదు, ఏదో అయింది. పక్కన ఎవరిని అడిగారు ఎంత దూరం అంటే ఎంతో దూరం కదండి, ఒక 1 కిలోమీటర్ అన్నారు. సరే నడిచేద్దామని అదంతా అప్పుడు మట్టి రోడ్లు అమ్మా, ఎర్ర మట్టి, దూరంగా ఎక్కడో కన్స్ట్రక్షన్స్ ఇల్లు అవుతున్నాయి. నడుచుకొని వెళ్ళాను. అక్కడ ఒక మేడ, అద్దాల మేడ, దాన్ని అద్దాల మేడ అని పిలిచేవారు ఇప్పుడు. ఎందుకంటే అది ఫుల్ అద్దాలే, మీకు ఇక్కడ గోడ కనిపించదు, బిల్డింగ్ అంతా అద్దాలే. ఐ థింక్ సమ్ యూఎస్ డిజైన్ ఏదో అనుకుంటాను, అమెరికన్ ఇది. వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళా. రోడ్ నెంబర్ 1 హౌస్ నెంబర్ 1 కదా, అది ఒకటే ఇల్లు, అటు లేవు ఇటు లేవు. ఆ తర్వాత చాలా కాలానికి సుబ్రహ్మణ్యుడు గారు ఆయన పక్కన ఇల్లు కట్టుకున్నారు. వెళ్ళాను. అక్కడ గోర్ఖా ఎవరు ఉన్నాడు, ఏంటి సంగతి అన్నాడు. బాబు ఇది సంగతి, నేను ఐ ఫ్రమ్ వైజాగ్, నాగేశ్వరరావు రమ్మన్నారు అన్నాను. అలాగన్నాడు. అక్కడ వెళ్ళి కూర్చో అన్నాడు. ఈ మడత కుర్చీలు ఉంటాయి కదా, 4 ఉన్నాయి. కూర్చున్నాను. నాగేశ్వరరావు గారు లంచ్కి వస్తారు భోజనానికి ఇంటికి. సో చూస్తున్నాను 1:15 ఎంతకో అప్పుడు అయింది. వైట్ ఫియట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇలాగా నమస్కారం సార్, నమస్కారం, ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు. ఫ్యాక్ట్ నేను చెప్పాను, సార్ నా పేరు పలానా, హోటల్ సవేరాలో కలిసాం. ఓ యా బట్ దేర్ ఇస్ నో చేంజ్, సిచ్యుయేషన్ ఈజ్ జస్ట్ ఇట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సుబ్బారావు గారు ఈజ్ స్టక్ డౌన్ అట్ బాంబే. ఇట్ మే టేక్ 3 or 4 months. ఎందుకంటే బబితాకిను ఈ అబ్బాయి ఎవరు రాజ్ కపూర్ కొడుకు, వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది. వాళ్ళు స్విట్జర్లాండ్ అటు హనీమూన్కి బయలుదేరారు. సో ఈ షూటింగ్ అయిపోయింది. చూడండి ఆర్టిస్టులు ఎలా ఉన్నారు, హనీమూన్కి వెళ్ళిపోయారు షూటింగ్ వదిలేసి. అదే పెద్ద ఫ్యామిలీ, రాజ్ కపూర్ ఫ్యామిలీ అని చెప్పాల్సిందే ఉంది. అయిపోయింది. సరే ఎనీవే, మీరు ఎక్కడ పుటప్ చేశారన్నారు. పక్కన నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడంటే, వాడు నేను ఉన్నాం. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్. సో ఇన్ సచ్ కేస్ యూ కమ్ ఎట్ ఏదో డేట్ చెప్పారు, ఆ డేట్కి రమ్మన్నారు.
యూ నీడ్ నాట్ కమ్ హియర్, కమ్ స్ట్రైట్ టు సారథీస్. సారథి స్టూడియో. సారథి స్టూడియోకి వెళ్ళా. అక్కడ గేట్ దగ్గర ఇప్పుడు ఏదో కాసేపు పడి చెప్తే వాడు లోపల ఫోన్ చేశాడు, ఇలాగ ఎవరు వచ్చారు, నాగేశ్వరరావు రమ్మన్నారట అని చెప్పుంటాడు. వాళ్ళు రమ్మన్నారు, లోపలికి వెళ్ళిన కాసేపటికి ఒక అరగంటకి ఎంతకో నాగేశ్వరరావు బండి వచ్చింది. దిగారు, నమస్కారం అన్నారు, మేకప్ ఏదో టచ్అప్ చేసుకుని సెట్లోకి వెళ్తున్నారు. ఆయనతో పాటు వెనకనే నేను వెళ్ళిపోయి షూటింగ్ అవుతుంది. ఆయన కనబడేట్టుగా ఆ లైట్లు వెనక నిల్చొని ఉన్నాను. అంటే ఇలా అంటే వెళ్ళడానికి లంచ్ వరకు ఏమలే. సో లంచ్ బ్రేక్ అన్నారు. దానికి డైరెక్టర్ రామారావు, తాతినేని రామారావు డైరెక్టర్. ఓకే. అది ఏంటి భార్య బిడ్డలు, జయలలిత నాగేశ్వరరావు, ఓహోహో, సీఎం జయలలిత, తమిళనాడు అవును, తమిళనాడు సీఎం అవును, ఆవిడ లంచ్ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు నాగేశ్వరరావు ఇలా అన్నారు. వెళ్ళాను. ఈ తాతినేని రామారావుని పిలిచారు. ఆయనకి ఏదో ముద్దు పేరు ఉండేది, రామారావు అని పిలవలే, ఏదో బుజ్జి గిజ్జి అనుకుంటాను. ఆ ముద్దు పేరే బుజ్జి అన్నారు. వచ్చాడు, ఏ పలానా ఇదండి, ఒక 2-3 సీన్లు వేషం ఏదైనా ఉంటే చూడుంటే, లేదు సార్ అన్నీ మద్రాసులోనే ఫిక్స్ అయిపోయాను. అలాగే ఓకే అన్నాడు. బయటకు వస్తుండగా నాగేశ్వరరావుతో అన్నా, సార్ నా ఉద్దేశం కూడా అది, కొంచెం మంచి వేషం అంటే మీ ఉద్దేశం అన్నాడు. అది కొంచెం రికగ్నైజ్ అయ్యే వేషం, ఆ మాత్రం కానీ దానికి నేను చెప్పడం దేనికన్నారు. బాగుంది, థ్యాంక్ యూ అంటే నమస్కారం. అక్కడి నుంచే ఆయన డేట్ చెప్పేవాడు, వెళ్ళేవాడిని. ఓకే. విఠలాచార్య చాలామంది 3-4 పరిచయం చేసాడు, అవలే. ఒక్కోసారి ఇలాగే వెళ్తుండగా అన్నపూర్ణ వాళ్ళ ఓన్ బ్యానర్ విచిత్ర బంధం అని ఒక సినిమా అవుతుంది. దానికి రెడ్డి గారు కో డైరెక్టర్ కాదు, అప్పుడు అసోసియేట్ అనేవారు, అసోసియేట్ డైరెక్టర్. ఇలాగే పెట్టుకుంటే ఆయన మిస్టర్ రెడ్డి అన్నాడు. ఆయన వచ్చాడు, ఫలానా ఏదైనా వేషం ఏదైనా ఉంటుంది, అలాగే సార్ అన్నాడు. ఆ అమ్మాయి ఇక్కడికి పడింది ఒక వేషం అనుకున్నా. వెళ్ళిపోయిన తర్వాత రెడ్డి గారు, సార్ మీరు ఇప్పుడు వెళ్ళిపోయి ఒక డేట్ చెప్పాడు, 2-3 రోజుల తర్వాత మార్నింగ్ 6:30కి ఇక్కడికి వచ్చేయండి అన్నారు. అప్పుడు లాలాగూడలో ఉండేవాడిని, రైల్వే క్వార్టర్స్లో మా ఫ్రెండ్. అక్కడ నుంచి కింద మీద పడి 6:30 సారథి తీసుకురావడం ఉంటే, ఇప్పుడు బస్సులు మార్నింగ్. అప్పుడు హైదరాబాద్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ హైదరాబాద్. అప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు. ఎలాగో వచ్చాను మొత్తానికి. వచ్చిన తర్వాత వెంటనే మేకప్ వేసుకోమన్నారు, మేకప్ వేశారు, కోటు బూటు సూటు అన్నీ వేశారు. కారు ఎక్కి బయలుదేరు. ఎక్కడికి? బేగంపేట ఎయిర్పోర్ట్. ఓకే. ఎయిర్పోర్ట్లో షూటింగ్. వెళ్ళాం, నేను ఇంకొక 2 అసోసియేట్ డైరెక్టర్ గారు, మేమందరం ఒక కారులో వెళ్ళాం. ఇప్పటికే అక్కడ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. దిగిన వెంటనే అక్కడ ఏంటంటే, ఏదో టికెట్ ఏదో చూపిస్తే ఆ కన్ఫర్మ్ చేసే అలాంటిది ఏదో ఒక విండో. టికెట్ నా ముందు 2 ఉన్నారు, వాళ్ళ తర్వాత నేను వెళ్ళాను. టికెట్ పెట్టా, యువర్ ఛాన్స్ నెంబర్ 12 ఏదో ఉంది, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా. ఓకే ఓకే అనుకుని వచ్చి వెనక్కి వస్తుంటే ఒక ఆయన ఎవరో లైన్లో నుండి హలో అన్నారు. ఎవరైనా చూస్తే నాగేశ్వరరావు. ఆయన నా ఫ్రెండ్ సినిమాలో. హలో ఏంటి ఇలా వచ్చావు ఏంటంటే, ఇలా మా మామగారికి బాగాలేదట బాంబేలో, ఇక్కడ వచ్చి చూస్తే వీడు వెయిటింగ్ లిస్ట్ ఏదో ఇచ్చాడు. అలాగా కమాన్ అన్నాడు, భుజాన్ని తీసుకొని తీసుకెళ్ళారు. జరిగింది ఏంటి, ఆయన టికెట్ నాకు ఇచ్చి పంపించాడు, ఆయన ఉండిపోయారు. కథలో ఏమవుతుందంటే, ఆ ప్లేన్ దారిలో ఎక్కడో క్రాష్ అవుతుంది, కూలిపోతుంది. ఇంట్లో నాగేశ్వరరావు పోయారు అనుకుంటారు, వాళ్ళకి తెలియదు ఇది. ఆ రకంగా ఏదో కథ ముందుకు వెళ్తుంది. అది నా ఫస్ట్ వేషం. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, అన్నపూర్ణ బ్యానర్. అబ్బా 3 ఆశలు. ఎక్కడ 3 ఆశలు తెలుసు కదా, బ్యూటిఫుల్ అనుకున్నాం, అంతే, అక్కడే ఆగింది. 3 ఆశలు అన్నారు కదా మీరు, ప్యాకట్ అంటే సరదాగా ఎప్పుడైనా ఫన్నీగా ఆడేవాళ్ళ? అయ్యో ఫన్నీ ఏంటి, క్లబ్బులకి వెళ్ళాటం లేదు, షూటింగ్లో ఉంటే మాత్రం
ఎవరు నాటా ఉంటారు ఈ నూతన ప్రసాద్ వీళ్ళు వాళ్ళు. ఖచ్చితంగా. కేకే మ్మ్. ఆ రకంగా ఉండేదమ్మా. అయింది. మ్మ్. ఆ మొత్తానికి నాగేశ్వరరావు గారి వల్ల 3-4 సినిమాలు చేశాను. ఓకే. మహాకవి క్షేత్రయ్య మొత్తానికి గుర్తురాట్లేదు. ఒక 3-4 సినిమాలు అయితే చేసి సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.